చెప్తున్నాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ దారి మీరు చూసుకుంటారా? రాని రాని అబ్బాయిని ఇంటికి రాని, ఇవాళ అటో ఇటో తేలుస్తాను. మీరేం తేలుస్తారో నేను చూస్తాను. నువ్వు పద. ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి మనసుపాడు చేసుకోవద్దు. డోంట్ బాదర్ ఎట్ ఆల్. లెట్స్ గో. పూర్తిగా మందు పెట్టేసింది. వీణ్ణి మాకు కాకుండా చేసింది. చూస్తా చూస్తా, ఇలా ఎన్నాళ్ళో నేను చూస్తా. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్లి చేసుకోగానే సంబరము కాదు. వీళ్ళిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకుంటారో నేను చూస్తా. వీళ్ళిద్దరిని విడదీసి ఈ ఇంటికి తగ్గ సంబంధాన్ని తీసుకొచ్చి చేయకపోతే నా పేరు రత్నమాలే కాదు. అప్పటిదాకా నేను నిద్రపోను. ఆ పిల్లకి ఎంత పొగరు! వద్దంటున్నా వినకుండా అమ్మని చూసొస్తానంటూ జైలుకి వెళ్ళింది. అమ్మా, సిగ్గు శరం లేకుండా చెప్పి మరీ బయలుదేరారు. ఈ ఇంటికి నిజంగా ఏదో అరిష్టం దాపురించింది. మా కృష్ణ వట్టి అమాయకుడు. వాడికి తగ్గట్టే వీడిని తయారు చేశాడు. అందుకే ఈవిడి గారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. అమ్మో అమ్మో, ఎంత మాయనాటకం! మొగుడిని నా మీదకి రెచ్చగొట్టి తనకేమీ తెలియనట్టు ఏడు మొహం పెట్టింది. ఆ జాలి చూపులు చూస్తే ఎవరైనా కరిగిపోతారు. నా దగ్గర ఈవిడ గారు ఆటలు. ఇవాళ్లే కృష్ణతో మాట్లాడి అటో ఇటో తేలుస్తాను. ఈ ఇంట్లో ఉంటే ఆవిడ గారన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఆ మాట అంత గట్టిగా ఒత్తి పలకండి అమ్మా. మొదటికే ప్రమాదం. అంటే అంటే ఏం చెప్పను, నీకంత ఇబ్బందిగా ఉంటే నువ్వే వెళ్ళిపో పిన్ని అని అయ్యగారు అన్నారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఊహించుకోండి. నేనేం తక్కువ తినలేదు. వ్యవహారం అంత దూరం దాకా రానివ్వను. వాడికి ఎలా చెప్తే నా దారికి వస్తాడో నాకు బాగా తెలుసు. అయినా నీ పనేదో నువ్వు చూసుకోక నాకు సలహాలు ఇస్తున్నావే. ఏదో ఇన్నాళ్ళు మీ ఉపదినదాన్ని కాబట్టి ఈ మాట అంటున్నాను. ముందు జాగ్రత్త కోసం మీకు తెలియంది ఏముందమ్మా, కోపంతో పనులు కావు, మంచి మాటలతోనే అనుకున్నది సాధించాలి. సాధిస్తా, తప్పకుండా సాధిస్తా. ఈవిడి గారిని ఎంత సాధిస్తానో చూడు. ఆ తర్వాత ఈవిడి గారిని బయటికి పంపించేసి నేను అనుకున్నది కూడా సాధిస్తాను. నా సాధింపు సంగతి నీకు తెలియదు మహాలక్ష్మి. నీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ. ముందు ముందు నేనేంటో, నాకున్న బలమేంటో నీకే అర్థమవుతుంది. సర్లేండమ్మా, అయ్యగారు సాయంకాలం కదా వచ్చేది, అప్పుడు చూసుకుందరు గాని అనవసరంగా ఆవేశం పెంచుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవడం దేనికి? కమ్మగా వండి పెడతాను, భోంచేసి ఓ కురుకు తీయండి. సాయంకాలం తీరిగ్గా ఆలోచించుకుని తిరుగులేని మంత్రం ప్రయోగిద్దురు గాని, సరేనా? అది ఈ మాట అన్నావు, బాగుంది. మా నూరి పరువు నిలబెట్టావు. ఇప్పుడు నా మనిషి అనిపించుకున్నావు. నేనెప్పుడూ మీ మనిషినేనమ్మా, ఏం కావాలన్నా చేసి పెడతాను. మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థమైందిలే. మొన్న అడిగిన చీర గురించే కదా. ఇస్తా ఇస్తా అంటున్నానని కోప్పడకండమ్మా. మీరెప్పుడు ఇవ్వాలి గాని ఆ అమ్మాయి గారిది ఏమన్నా చీరుంటే ఇప్పించండి. భలే బాగుంటాయి ఆవిడ గారి చీరలో. ఓస్, అదెంత పని? అలాగే ఇప్పిస్తాలే. మీరెళ్ళి హాల్లో కూర్చోండి, నేను వంట పూర్తి చేసి పిలుస్తాను. అలాగే. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? నేను చూడనే లేదు. ఇప్పుడే. ఏ 3 గంటల నుంచి నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాను. నా తల బద్దలైపోతుందనుకో. నాకు తలనొప్పిగానే ఉంది. విషయం ఏంటో చెప్పు. ఆ సమత వాళ్ళమ్మ సుప్రతీక కాదట కదా. ఎవరో హంతకురాలట, జైల్లో ఉందట. అల్లా, నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? ఈ విషయం ఎప్పటి నుంచి అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా అనుకునేదేమి లేదు. బానే ఉంది సంబడం. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. తెలిసి ఓ హంతకురాలు కూతుర్ని ఈ ఇంటి కోడలుగా ఎలా తెచ్చుకున్నావురా? నీకు మనసు ఎలా ఒప్పింది? పెళ్ళయ్యాక ఇప్పుడు ఈ గొడవంతా దేనికి? వాడు మనసు పడ్డాడు, నేను పెళ్లి జరిపించాను, అంతే. పిల్లలు తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. మనం సరిదిద్దాలు గాని సమర్థిస్తామా? ఇంతకీ ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా ఏంటని నెమ్మదిగా అడుగుతావేంటి? మన పరువు ప్రతిష్టలు గంగపాలైపోయాయి. నీకెలా ఉందో ఏమో గాని ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు మంచినీళ్లు కూడా సహించడం లేదంటే నమ్ము. ఇంత బతికి ఇంటెనకాలు చచ్చినట్టు ఇదేం దిక్కుమాల సంబంధం రా? వాళ్ళ పెళ్లి అయిపోయింది.
సమతి ఇప్పుడు మన ఇంటి కోడలు. ఈ విషయం గురించి ఇప్పుడు అల్లరి చేసి ప్రయోజనం ఉండదు. నీకు ఇష్టం లేకపోతే అమ్మాయితో మాట్లాడడం మానే. ఆ అమ్మాయి కోసం వాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వాడు నీలాంటి వాడే, అందుకే అలా చేశాడు. ఎంతకీ ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? నేనొద్దంటున్నా వినకుండా అమ్మని చూడాలంటూ టింగురంగా మన జైలుకి వెళ్ళిందా మహాతల్లి. తోడుగా వీడు కూడా వెళ్ళాడు. నేనొద్దని చెప్పినా నా మాట వినలేదు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? ఏమీ అనుకోరు. నువ్వు దాని గురించి ఆలోచించడం మానే. మాన్నుగాక మాన్ను. నువ్వు కాబట్టి అన్ని చూసి చూడనట్టు ఊరుకుంటున్నావు. నేను సహించేది లేదు. సహించకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా. వాడు ఆ అమ్మాయిని ప్రేమించే దగ్గర నుంచి అన్ని గొడవలే. ఇప్పుడే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అది కూడా లేకుండా చేయొద్దు. నీ పని ఏదో నువ్వు చూసుకో. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నువ్వు కూడా నాకే నీతులు చెప్తున్నావా? తండ్రికి తగ్గ కొడుకు, ఆ కొడుకు తగ్గ తండ్రి, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇప్పుడంటే ఏదో జరిగిపోయింది కాబట్టి వదిలేద్దాం. ఇక ముందు మాత్రం ఈ పిల్ల అమ్మ బొమ్మ అంటూ ఆ జైలుకి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆ తల్లి ఊసే ఈ ఇంట్లో ఎత్తకూడదు. ఎవరన్నా అడిగితే తన కన్న తల్లి సుప్రతీక అని చెప్పాలి. అలా చేయమని నువ్వు గట్టిగా చెప్పు. ఆ అమ్మాయి నా మాట వినదు. చాలా పట్టుదల మనిషి. ఆహా, అయితే మనమేనా అంత చేతగాని వాళ్ళం? ఆ పిల్ల మొండిదైతే నేను జగమొండిని. అయిన అవమానం అల్లరి చాలు. ఇక ముందెప్పుడు ఆ పిల్ల జైలుకి వెళ్ళకూడదు. ఆ హంతకురాలు ఊసే ఎత్తకూడదు. నువ్వు ఎలాగైనా వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదురా, నా మనసులో బాధను వెళ్ళగక్కుతున్నాను. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎవరెట్టా పోతే నాకేం, నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే ఇంత ఇదైపోతున్నాను. దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావించొద్దు. వాళ్ళిద్దరూ మన మాట వినరు. పట్టుదలకు పోతే నలుగురిలో మనం మరింత పలచనవుతాం. ఇంతకన్నా జరిగేది మన కొరిగేది ఏమీ ఉండదు. నాకు అసలే తలనొప్పిగా ఉంది. ఈ విషయం మర్చిపోయి వేరే ఏదైనా పని చూసుకో. అదే మన అందరికీ మంచిది. బానే చెప్పావు. నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? అది జన్మలో జరగదు. నువ్వేదో చిరాకులో ఉన్నావు, అందుకే నేను చెప్పేది తలకెక్కించుకోవడం లేదు. ఈ విషయం గురించి నీతో మరోసారి మాట్లాడతానులే. ఆ పిల్ల మన దారికి ఎలా రాదో నేను చూస్తాను. ఏంటమ్మా అంత చిరాకు పడిపోతున్నారు? అయ్యగారు మీ మాట వెళ్ళలేదా? ఇప్పుడంటే నా మాట కొట్టేశాడు గాని ఎప్పటికీ ఇలాగే మాట్లాడతాడా ఏంటి? 600 సరే నేను అనుకున్నది సాధిస్తాను. ఈ ఇంటి కోడలు జైళ్ళ చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కూర్చుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ పిల్ల తిక్కెలా కుదుర్చాలో నాకు బాగా తెలుసు. వాడికేనా కాఫీ? అవునమ్మా. వాడికి తర్వాత తీసుకెళ్ళు. నాకు తల పగిలిపోతోంది. ఈ కాఫీ నేను తాగుతాను. ఆవేశపడితే పనులు కావమ్మా. నిదానంగా ఆలోచించి అనుకున్నది సాధించాలి. ఆ మాత్రం నాకు తెలుసు. తీసుకో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? అవును. నా పుట్టినరోజు నాకే గుర్తులేదు. మీకెలా తెలిసింది? అదే కదా నీకు నాకు ఉన్న తేడా. నీ గురించి నువ్వెప్పుడూ పట్టించుకోవు. ఇతరుల కోసం కష్టపడుతూ నీ ఉనికినే నువ్వు మర్చిపోయావు. ఇంకా పుట్టినరోజు ఎక్కడ గుర్తుంటుంది? అవన్నీ పట్టించుకోవడానికి నేనున్నాను కదా. థ్యాంక్స్ అలాట్. నిజంగా నా పుట్టినరోజు గురించి మా వాళ్లే పట్టించుకునేవాళ్ళు కాదు. అమ్మకు కూడా గుర్తుండేది కాదు. అన్నయ్య సంగతి సరే సరే. ఫర్గెట్ ఇట్. అయిపోయిన వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు.
ఇప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అసలు ఇవాళ నా పుట్టినరోజున మీకెలా తెలిసింది? మన పెళ్ళయ్యాక దాత్రి గారిని ఒకసారి కలిసి వచ్చాను. నీకు ఆ విషయం చెప్పలేదు. అప్పుడు మాటల మధ్యలో నీ పుట్టినరోజు గురించి ఆవిడ చెప్పారు. అలాగా? అవును. ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? ఇంకెక్కడికి? ఆఫీస్కే. ఆఫీస్కా? ఇవాళ కూడానా? అవును. ఏ? భలేదానివే. అదంతా ఏం కుదరదు. ఇవాళ నీ పుట్టినరోజు కదా, ముందు గుడికెళ్ళాలి. గుడికా? అవును. భలేవాళ్లే. నాకిలాంటి అలవాట్లు లేవు. నేనింతకు ముందు ఎప్పుడూ అలా చేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడు అలా చేయలేదు కాబట్టే ఇప్పుడు అలా చేయాలంటున్నాను. నీ పుట్టినరోజు గురించే నువ్వు పట్టించుకోలేదు. ఇంక ఇవన్నీ ఎలా చేస్తావు? ఇవాళ ప్రోగ్రాం మొత్తం నేను రాసిపెట్టి ఉంచాను. నా లిస్టులో ఆఫీస్ లేనే లేదు. లేనే లేదా? అవును. నువ్వు కష్టపడినంతగా ఇంకెవరూ కష్టపడరు. 24 గంటలు అదే ధ్యాస. ఈ ఒక్కరోజైనా నీకోసం నువ్వు స్పెండ్ చేయాలి. కానీ ఇంక నువ్వేం చెప్పొద్దు. ఇవాళ నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. నీకోసం కాకపోయినా నా కోసం చెయ్యాలి. సరే, మీ ఇష్టం. ఆ మాట అన్నావు, బాగుంది. పద, ముందు గుడికెళ్దాం. అక్కడ నీ పేరు మీద అర్చన చేయిస్తాను. ఆ తర్వాత ప్రోగ్రాం అక్కడే చెప్తాను. చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నారు. ఉండనా మరి? ఇవాళ మామూలు రోజా? నీ పుట్టినరోజు. పద పద, ఇప్పటికే ఆలస్యమైంది. నేను డ్రైవర్కి చెప్తాను. నువ్వు దగ్గరలోనే పార్క్ చేసుకో. మేము గంటలో వచ్చేస్తాం. ఓకే సార్. ఈ గుడి గురించి ఈ మధ్యనే తెలిసింది. బాగుందా? చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. రా, లోపలికి వెళ్దాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. ఓం తచ్చయ్యోరా వృణీమహే. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఇవాళ సుప్రతీక పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయించాలి. నమస్కారం అండి. నమస్తే. ఆవిడ పూర్తి పేరు చెప్పండి. సుప్రతీకనే అర్చన చేయించండి. మరి గోత్రం? గరిమెళ్ల గోత్రం. గరిమెళ్ల గోత్రస్య సుప్రతీకా నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ. అదేంటండి, మీ గోత్రం చెప్పే పని కదా. కావాలనే చెప్పలేదు. సమత కోసం మనం ఈ పెళ్లి చేసుకున్నాం. ఇట్స్ జస్ట్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. చాలా తాత్కాలికం. ఇవాళ కాకపోయినా రేపైనా నిన్ను తిరిగి బాలకృష్ణ గారికి అప్పజెప్పాల్సిందే. అప్పుడే నీ గోత్రం మారుతుంది. ఆ రోజు కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను ఏ దేవుడికి మొక్కుకున్నా, ఏ అర్చన చేయిస్తున్నా నీ సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటాను. సమత పెళ్లి ఎలాగో జరిగిపోయింది. నీకు బాలకృష్ణ గారికి మధ్యున్న అపార్థాల తెరలు కూడా తొలగిపోయి మళ్ళీ మీరిద్దరూ ఒకటైతే చూసి ఆనందించాలని నా కోరిక. అదేంటి నాకు దండం పెడుతున్నావు? అటు దేవుడు వైపు పెట్టు. నా దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఎదురుగా మీ రూపంలో ఉన్నాడు.
ఏంటమ్మగారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు? ఏం లేదు, ఈ ఇంటి వ్యవహారాలన్నీ ఎలా చక్కదిద్దాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అవి? తెలియనట్టు అడుగుతావే, ఈ కోడలి పిల్ల పద్ధతులు నాకేం నచ్చడం లేదు. పొద్దుననంగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. ఓ గంట క్రితం గదిలోకి వెళ్ళి చూసొచ్చాను, రాలేదు. ఇప్పుడేమైనా వచ్చిందా? లేదమ్మగారు. రాదు, ఎందుకు వస్తుంది? అడిగేవాళ్ళు లేరనే ఈ ఆగడాలు. ఆ మొగుడు కూడా అలాంటి వాడే, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడు. ఇక మా కృష్ణున్నాడు చూసావు, వాడు మరింత అమాయక బ్రహ్మ. అందుకే ఇవిడిలా చేస్తోంది. పోనీయండమ్మా, మీకెందుకు? నువ్వు ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఉద్యోగాలోంచి తీసేస్తాను. ఊరు ఊరి మంగళం మీద పడిందని నా మీద కోపం ఎందుకమ్మా? లేకపోతే ఇక్కడ ఇంత జరుగుతుంటే నేనేం పట్టనట్టు ఉండాలా? ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకేం కావాలి? అసలే ఆ మహాతల్లికి నీతి లేదు, జాతి లేదు. అసలు ఆవిడ అమ్మ ఎవరో ఇప్పటికీ తెలియనే లేదు. ఒక ఆవిడేమో జైల్లో ఉంది, ఇంకొక ఆవిడేమో పద్ధతులు తప్పి ప్రవర్తిస్తోంది. ఇలాంటి పిల్లని ఎలా నమ్మడం? మనకో మాట చెప్పి ఇంకేం వ్యవహారాలు వెలగబెట్టొస్తోందో ఏంటో. నాకేం అర్థం కాలేదమ్మా. ఎందుకు అర్థం కాదు? అర్థమయ్యే ఉంటుంది. నేను విడమర్చి చెప్తానని అయోమయం నటిస్తున్నావు అంతే. ఈవిడి గారి నడవడిక మీద నాకు నమ్మకం లేదు. ఏదన్నా ఫోన్ వస్తే కూడా ఒకటే ఈకైకలు పక్కపక్కలు. ఆ ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలియని కూడా తెలీదు. పరాయి మగాళ్ళతో అలాగేనా మాట్లాడడం? చిచ్చి, పద్ధతి లేని ఇంటి నుంచి వచ్చింది కదా, ఇంకెలా ప్రవర్తిస్తుందిలే. అయ్యో, అంత మాట అనకండమ్మా. అయ్యగారు వింటే కోపపడతారు. ఎందుకు కోపడతాడు? ఆవిడగారు తప్పు చేస్తే పర్వాలేదు గాని నేనంటే తప్పు అవుతుందా? చెప్తా. అసలు ఈ పిల్ల ఇక్కడ నుంచి నాకు చెప్పకుండా గడప దాటి బయటికి వెళ్ళకూడదని రూల్ పెడతాను. నా మాట కాదంటే నరికి పోగులు పెడతాను. ఏంటోనమ్మా, మీరు అనవసరంగా లేనిపోని రభస్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఓ 4 రోజులు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు, మీకెందుకు ఇదంతా? చంపేస్తాను ఆ మాట అన్నావంటే. ఓ 4 రోజులుండి వెళ్ళిపోవడానికి ఇదేం పరాయిల్లా? ఆ మాటకు వస్తే ఇది అసలు నా ఇల్లు. నా తర్వాతే ఇంకెవరిదైనా. నా ఇంటిని నేనే చక్కదిద్దుకుంటాను. కాదనడానికి ఎవరికీ అధికారం లేదు. మీరలా అంటే ఏం చేయగలను? నువ్వేం చేయనక్కర్లేదు, వంటింట్లోకి వెళ్ళి పని చూసుకో. సరే. ఆగో, ఏంటంత ఆనందంగా ఉన్నావు? అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏంటి తిరుగుళ్ళు? మీ ఇంట్లో అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అలా కుదరదు. పెళ్ళైన ఆడదానివి ఇల్లు వదిలేసి ఇలా బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతావా? సిగ్గులేదు? ఏమండి, మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీకు నా పొడే గిట్టడం లేదు. మీరు మనసులో ఏదో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉంటే సూటిగా చెప్పండి. ఈ డొంక తిరుగుడు నాకు ఇష్టం ఉండదు. అయినా బలాదూర్ తిరుగుళ్ళు అంటారేంటి? నేను మా ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను, అది తప్ప? ఆ, అలా చెప్పు. ఇప్పటికైనా ఓ నిజం చెప్పావు. ఏ ఫ్రెండో? ఎన్నాళ్ళగా పరిచయమో? కలిసి సినిమాకి వెళ్ళావా, షికార్కి వెళ్ళావా? ఇన్ని గంటల సేపు ఒకళ్ళ కళ్ళలో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉండిపోయారా? ఏమేం మాట్లాడుకున్నారే? అయినా పెళ్ళయ్యాక కూడా పరాయి మగాళ్ళతో కబుర్లేంటి చండాలంగాను? రత్నమాల గారు, దిస్ ఇస్ ద లిమిట్. ఏదో పెద్దవాళ్ళు కదా అని మీకు ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను. మీ నోరు మంచిది కాదని తెలిసినా నేను సర్దుకుపోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా జీవితం నా ఇష్టం. నన్ను అడగటానికి అసలు మీరెవరు?